జనగామ జిల్లా కేంద్రంలో వీధి కుక్కలు స్వైర విహారం చేస్తున్నాయి. రాత్రి ధర్మకంచ ఏరియాలోని ఓ ఇంటి ఆవరణలో కుక్కలు దివ్యాంగురాలిపై దాడి చేశాయి. తీవ్ర గాయాలైన మహిళను జనగామ గవర్నమెంట్ హాస్పిటల్కు తరలించి ట్రీట్మెంట్ అందించారు. జనగామలో వీధి కుక్కల బెడద రోజురోజుకు పెరుగుతున్నా మున్సిపల్ అధికారులు నిర్లక్ష్యం చేస్తున్నారు అని స్థానికులు మండిపడుతున్నారు. చిన్నారులను ఒంటరిగా బయటకు పంపాలంటే భయపడే పరిస్థితులున్నాయని చెబుతున్నారు. వచ్చి పచ్చి పీకినాయి, ఎవ్వరు లేరు ఆ టైంలో. నేను పనికి వెళ్ళిన సారు, పచ్చి పీకినాయి. 10 కుక్కలు వచ్చి లాగినాయి. రోడ్డు మీద కూర్చున్నా, పోయే దారిలలో ఏడ కూర్చున్నా కుక్కలు వచ్చి కరుస్తున్నాయి. ఈ కుక్కలకు మీరు ఏమన్నా చర్య తీసుకోవాలి. మానసిక దివ్యాంగురాలు 36 సంవత్సరాలు. తను కనీసం తన పని తను చేసుకోకుండా ఉండే పరిస్థితిలో ఉంటుంది. ఆమె వాళ్ళ ఇంటి ముందు కూర్చుంటే ఈ వీధి కుక్కలు దాదాపు 15 నుండి 20 కుక్కలు రోజుగా అటు వెళ్తుంటే స్థానికులను కావచ్చు, చిన్నపిల్లలు కావచ్చు, పనికి పోతున్న వాళ్ళను కూడా వాళ్ళని వెంబడించి వాళ్ళ మీద దాడి చేయడానికి అనేక సార్లు కూడా ఇలాంటి అనేక సంఘటనలు ఇక్కడ జరిగినాయి. కానీ దురదృష్టవశాత్తు వాళ్ళ సుజాత మీద ఆమె కూర్చుంటే ఆమె మీద దాడి చేసి ఖండను మొత్తము పీకడం జరిగింది. మొన్నటికి మొన్నొక బాబు మీద కూడా దాడి చేస్తే ఆయన ప్రాణాపాయ స్థితి నుండి త్రుటిలో తప్పించుకోవడం జరిగింది. ఇటు విషయంలో స్థానికంగా ఉన్న మున్సిపల్ అధికారులకు గతంలో కూడా తెలియజేయడం జరిగింది. అయినప్పటికీ కూడా నిమ్మకు నీరెత్తనట్టు కూడా ఏ రకమైన చర్యలు తీసుకోకుండా కుక్కలను తగ్గించే విధంగా కానీ లేకపోతే కోతుల మీద కానీ ఎలాంటి చర్యలు తీసుకోవడంతో ఇలాంటి దురదృష్టకర సంఘటన జరిగింది.